నమస్కారం. ఈరోజు మీటింగ్ చేసిన కళ్యాణ మండపం దాని ఎలక్షన్ గురించి మా ఇద్దరు యునానిమస్గా ఎన్నుకున్నారు ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చట్టపేరు లేకుండా 100% దీన్ని నడిపిస్తామని నా నమ్మకం ఉంది. నేను ఎందుకంటే 25 సార్లు క్లబ్లో ప్రెసిడెంట్గా ఉన్నా, ఎన్ని సాధక బాధలు అన్నీ తెలుస్తున్నారు. నేను దీని జోక్యం ఎప్పుడు అనుకున్నా. అయితే ఒక్క సూర్యన ఉండాలని నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తాను. కొద్ది రోజులు 6 నెలలు సార్ అనుకున్నా. 6 నెలలు నాకు ప్రెసిడెంట్ ఒకటే, కమిటీ మెంబర్ ఒకటే, ఇద్దరు ఊరికి పేరుకే, కానీ అది పవర్స్ మాత్రం 2 ఒకటే. ఆ విధంగా నేను నడుస్తాను. ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాను. మీ అందరికి ప్రామిస్ చెప్తాను. కొండల సూర్యనారాయణ రెడ్డి, ఈయన ఎల్వి రమణ రెడ్డి, వీళ్ళిద్దరు పోటీలో సదరుగా ఉన్నారు. 100% ఈయనకు మద్దతు. ఇండివిజువల్గా నేను మామూలు కూడా కాదు, ఇండివిజువల్గా చేస్తాను. ఆయన పేరు సార్ ఎల్వి రమణారెడ్డి. ఎల్వి రమణారెడ్డి మీరు మద్దతు ఇస్తున్నారు. 100% నా సొంత ఎట్లా అట్లా చేస్తాను. పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు. మేము రెడ్ల సామాజిక వర్గం రెడ్ల సేవా సంఘం ఎన్నికలు జరుగుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. 3వ తేదీ ఎన్నికలు ఉంటాయి. 3వ తేదీ ఎన్నికల్లో కొన్ని మొత్తం 13 కమిటీ మెంబర్స్ అయితే 13 మెంబర్లు అయితే 11 కమిటీ మెంబర్స్ ఇనానిమస్ అయినారు. ఆ ఇనానిమస్ అయిన పేరు కూడా మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు 2 పోస్టులకు మాత్రం పోటీ పడినాయి. 2 పోస్టులు ఏమంటే, ఒకటి ప్రెసిడెంట్గా డాక్టర్ నాగదర్శక రెడ్డి గారు, డాక్టర్ రామ్మరెడ్డి గారు, మన కందుల మున్రెడ్డి ముగ్గురు పోటీ చేశారు. 2వ దానికి కొండల సూర్యనారాయణ రెడ్డి, ఈయన ఎల్వి రమణారెడ్డి, ఈ 2 నెలలకు పోటీ జరిగింది. ఈ రెండిట్లో గత 20 సంవత్సరాల నుంచి అది ప్రతిష్టల పునాది వేసినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తూ వచ్చింది వీళ్ళిద్దరే, డాక్టర్ నాగదర్శక రెడ్డి గారు, డాక్టర్ రామ్మరెడ్డి సార్, వీళ్ళిద్దరు చేస్తూ వచ్చినారు. వీళ్ళిద్దరి వెంట మేమంతా ఉండడము, వీళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ నాయకత్వంలో మేము కూడా నడుస్తూ వచ్చాం. చాలామంది ఉండాలని పేరు. సో నడుస్తూ వచ్చినారు. కొన్ని చిన్న కారణాల వల్ల ఎందుకో పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన పోటీ విరమించుకొని మద్దతు ప్రకటించినాడు. ఎవరికి? రామ్మరెడ్డి, మన నాగదర్శక రెడ్డి గారికి, అట్లే ఎల్వి రమణారెడ్డికి, ఇద్దరికి కూడా తన పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. ఆయనకు కావలసిన వాళ్ళు, ఆయనకు తెలిసిన వాళ్ళు ఈ విషయాన్ని తెలియపరిస్తే అందరూ కూడా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించి ఇదే ప్యానల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. 3వ తేదీ ఎన్నికలు జరుగుతాయి. ఇంకా ఇప్పుడు జనరల్గా ఏ ప్యానల్ అయినా కూడా సక్రమంగా సాగాలంటే మొత్తం అందరు సభ్యులు ఒకే ఇదిగా ఉంటే బాగుంటుంది. ఒక 2 సభ్యులు వేరేగా ఉండడం అనేది 9-11 మంది ఉన్నప్పుడు ఇంకా 2 మద్దతు వేరే ఉండడం ఉపయోగం లేదు. కాబట్టి ఇంకా ఈ సేవా సంఘం బాగా నడవడానికి ఈ 2 సభ్యులకు అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించాలనేది ఒకటి కోరుకుంటున్నాం. ఇక ఒక 11 మంది కమిటీ మెంబర్స్ అందరూ కూడా యునానిమస్గా అయినారు, ఎలక్ట్ అయిపోయినారు. మా ప్రెసిడెంట్ డాక్టర్ నాగదర్శక రెడ్డి గారి ప్యానల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ 1, వైస్ ప్రెసిడెంట్ 1 నేను, శెట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి. 2 బివి సుబ్బారెడ్డి. తర్వాత సెక్రటరీ రాసినారు కదా, జాయింట్ సెక్రటరీస్. జనరల్ సెక్రటరీ మాడతా సుధాకర్ రెడ్డి రాశాను. జాయింట్ సెక్రటరీస్ రమేష్ రెడ్డి, మాధవ్ రెడ్డి, తర్వాత మాధవ్ రెడ్డి. ఈసీ మెంబర్ 5 మంది అయినారు. ఉంటాయి కదా, చెప్పండి సార్. ఒకసారి నేనే సింహారంటే ఆర్గనైజింగ్ సెక్రటరీ, అతను కూడా ఎన్నిక. తర్వాత గంగిరెడ్డి రామసుబ్బారెడ్డి ఈసీ మెంబర్స్లో. మన జి రాజగోపాల్ రెడ్డి డిఓ అన్నారా, జి రాజగోపాల్ రెడ్డి. బండి ఆత్మకూరు వెంకట్రామరెడ్డి,
బసిరెడ్డి ప్రసాద్ రెడ్డి, సాగం నాగేశ్వర రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ రెడ్డి సేవా సంఘంలో నాగేశ్వర రెడ్డి సార్, రామురెడ్డి సార్ ఆధ్వర్యంలో 13 మంది మేము కమిటీ మెంబర్లుగా అనుకోవడం జరిగింది. దీంట్లో ఏకగ్రీవంగా 11 మంది అయిన విషయం అందరికీ తెలిసిందే. మేము ఏమనుకున్నామంటే 11 మంది ఏకగ్రీవం అయిన తర్వాత నా మాత్రమే ఎలక్షన్ కాబట్టి నేను కొత్తగా దీంట్లో ఈ సంవత్సరం మొదటిసారిగా జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. మేమందరం కలుసుకొని 13 మంది మా కమిటీ 6 నెలలు తిరగకుండా కళ్యాణ మండపంలో మొట్టమొదటిగా ఏసీని, సెంట్రల్ ఏసీని బిగించేదానికి మేము రెడీగా ఉన్నాము. రెండోది రూములు ప్రక్షాళన, మూడోది పెయింట్. ఈ 3 కార్యక్రమాలు మేము 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మేము అందరికి కూడా వాగ్దానం చేస్తున్నాము. గమనించి అందరూ కూడా ఓటు ఇప్పుడు నాగేశ్వర రెడ్డి సార్కు, ప్రెసిడెంట్కు, మా ట్రెజరర్ వెంకటరమణారెడ్డికి ఓటు వేయాల్సిందిగా సవినయంగా తెలియజేస్తున్నాము. రెడ్ల సేవా సంఘము సభ్యులందరికీ నమస్కారము. గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఇవన్నీ మనం దాటుకొని ఇప్పుడు ఒక స్థితిలోకి వచ్చాము. రెడ్ల కళ్యాణ మండపం ఇంకా దీన్ని పూర్తిగా ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపల అన్ని రకాల హంగులతో దీన్ని తయారు చేయాలనేది మా సంకల్పము. ఆ తర్వాత దీన్ని ఒక క్రమ పద్ధతిలో తర్వాత అందరూ నడిపించుకోవాలి. రామ్మోహన్ సారు ఇప్పుడు ఆయన నిలబడి ఉన్నారు ప్రెసిడెంట్. దానికి ఆయన ఇంకా వయసు రీత్యా నాకు వద్దని చెప్పేసి నాకు మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ నాకు వేసి గెలిపిస్తే, ఆల్రెడీ 11 మంది మా ప్యానెల్లో గెలిచి ఉన్నారు కాబట్టి మేమందరం 13 మంది ఒక ఏకాభిప్రాయంతో దీన్ని బాగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ సెలవు. రెడ్డి సేవా సంఘ సభ్యులందరికీ నమస్కారం. గతం నుంచి ఫస్ట్ నుంచి నేను 2007 నుంచి కూడా ఈ సంఘంలో పనిచేస్తూ చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు కూడా కంటిన్యూగా ఈ సేవా సంఘం మన రెడ్డి ఎలక్షన్స్లో నేను ట్రెజరర్గా పోటీ చేస్తున్నాను. కానీ మా ప్యానల్ నాగేశ్వర రెడ్డి గారి ప్యానల్లో 13 మందికి 11 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ప్రెసిడెంట్ గారికి ఓన్లీ ట్రెజరర్ పోటీ జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్షన్లలో ట్రెజరర్గా నా బ్యాట్ గుర్తుకు ఓటు వేసి సేవా కార్యక్రమంలో పాల్గొనేట్టుగా మీరు సహకరిస్తారని కోరుతున్నాను. మా ప్యానల్లో ప్రెసిడెంట్ గారికి పోటీ పెట్టినా కూడా ఆయన మంచి మనసుతో మళ్ళీ విరమించుకున్నారు ఆయన. కాబట్టి ఆయనకు మేము చాలా కృతజ్ఞతము. మా ప్యానల్కు సపోర్ట్ చేసినందుకు, మాకు మద్దతు కూడా ఆయన ప్రకటించినందుకు చాలా నా పర్సనల్గా రామ్మోహన్ సార్ గారికి, డాక్టర్ రామ్మోహన్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.